అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ రెసిపీ ఏంటంటే స్పైసీగా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ గీ రోస్ట్ మసాలా అయితే చేయబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అర కేజీ రొయ్యలను తీసుకుని బాగా కడిగేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, సరిపడ సాల్ట్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయితే మూత పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే రొయ్యలకైతే మసాలా అయితే చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి. 3 ఇంచుల దాచిన చెక్క, 1 జాపత్రి, 3 యాలక్ పలుకులు, 3 లవంగాలు, 1 స్టార్ అనేసి, ఒక 7-8 ఎండుమిర్చి, మిరియాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మంటని స్లోగా పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉంటే ఆ మసాలా నుంచి మంచి సువాసన అయితే వస్తుంది. ఇలా మంచి సువాసన వచ్చి ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సింగ్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఆడించుకొని అది తీసుకోవాలి. ఇలాగా బాగా పౌడర్ లాగా ఆడించుకొని తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 3 టమాటాలని ఇలాగా ఆడించేసి ఇలా తీసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకొని ఇలాగైతే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అరగంట సేపు కలిపి పెట్టుకున్న రొయ్యని తీసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండగా ఆ రొయ్యల నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ అంతా వచ్చి బాగా ఇంకిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు, ఎప్పుడైతే వాటర్ అంతా బాగా ఇంకిపోయింది, ఇప్పుడైతే రొయ్యలు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రొయ్యలంతా సైడ్కి అయితే తీసేయాలి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత అదే కళాయిలో మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. ఇలాగ నెయ్యి అంతా వేసుకున్న తర్వాత నెయ్యి వచ్చి బాగా కరగాలి. ఇలా బాగా కరిగిన తర్వాత నెయ్యి ముందుగా ఆడించి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ నెయ్యిలోనే ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసేటప్పుడైతే చిటపటలాడాలి, అలా ఉండాలి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా సరిపోదు, నేను నెయ్యి కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఆడించి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. మసాలా పౌడర్ని అంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు బాగా పిసికి ఆ రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలాగా పోసుకోవాలి. ఎక్కువ వద్దు, ఒక నిమ్మకాయ సైజు అంత ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి తీసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఆడించి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే 1-2 నిమిషాలకైతే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకోవాలి మూతని. ఇలా తీసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోసుకోవాలి. ఇదే కర్రీని రెస్టారెంట్లో వెళ్ళి కొనాలంటే ఎంత ఉంటుందో తెలుసా? 500-600 కంపల్సరీగా ఉంటుంది. అదే మన ఇంట్లో చేసుకుంటే మనం అందరం తినవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూడాలి. సరే, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఇలా ఉండాలి. ఇప్పుడైతే ఫ్రాన్స్ గీ రోస్ట్ మసాలా అయితే రెడీ అయిపోయింది.
నేనైతే కారం అయితే కొద్దిగా ఎక్కువే వేసాను. మీకు కారం ఎంత కావాలో అంత అయితే వేసుకోండి. ఈ కూర అయితే ఒక 4, 5 రోజులైతే పాడే అవ్వదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వేసుకొని తినొచ్చు. అంత టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇలా తీసుకొని ఇలాగైతే సర్వ్ చేసుకోవాలి. చూసారా? చూస్తుంటేనే నోరూరుతుంది కదా! వెళ్ళండి తొందరగా బజార్‌కెళ్ళేసి రొయ్యలు తీసుకొచ్చి ఇలా వండుకొని చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.